కొన్ని విషయాలు మనకి నడుస్తున్నప్పుడు అర్థం కాకపోవచ్చు. ఒకసారి ఓవర్ వ్యూలో ఇంపాక్ట్ని మొత్తం గేజ్ చేస్తే కనుక ఆ విషయం మనకు అర్థమవుతుంది. అందుకోసమే జగన్ గవర్నర్ని కలవడం అనేది కేవలం లాంఛనప్రాయమైన విషయమో, లేదంటే ఇవాళ రేపట్లో గవర్నర్ పాలకపక్షం పనితీరులో దట్టు బీజేపీ మిత్రపక్షంగా ఉన్న పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జోక్యం చేసుకునే అధికారం ఎంత ఉంటుంది అని అనుకుంటే కనుక ఇంపాక్ట్ అర్థం కానట్టే. పూర్తిగా ఒక ఎజెండాని, ఒక టోన్ని, పరిపాలన మొత్తం ప్రైవేట్ కోసం జరుగుతోంది అనే అభిప్రాయాన్ని బలపరచడం ద్వారా, తెలియజెప్పడం ద్వారా, జనంలోకి తీసుకెళ్లడం ద్వారా ఓవరాల్గా ఒక ఎజెండాని సెట్ చేయడం జగన్ మొదలుపెట్టారు. దీనికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలన్నిటితోనూ క్రమంగా బలం వస్తోంది. ఇవాళ పేపర్లో చూసాం కదా, 99 పైసలకి ఫలానా వాళ్ళకి ఎట్లా ఇస్తారు ప్రైవేట్ భూమి అని. అంటే ఇది కూడా భూమి చుట్టే జరుగుతుంది. అంటే ఏతావాత ఏపీలో రాజకీయం అంతా భూముల చుట్టూ ప్రభుత్వం బాధ్యతను దులపరించుకోవడం దగ్గర నుంచి ప్రైవేట్కి ఆస్తులు సంపద కట్టబెట్టడం వరకు జరుగుతూ ఉంది అనేది ఇక్కడ ఒక పొలిటికల్ నేరేటివ్ అవుతోంది. అందుకోసమే ఈ మొత్తం ఎపిసోడ్ ఏపీ వర్సెస్ పీపీపీ అనే అర్థమవుతుంది మనకి. ఓవరాల్గా చూడగలిగితే కనుక వచ్చే 3 ఏళ్ళు ఇదే పట్టాల మీద రాజకీయం పరిగెత్తడము, 2 భావజాలాల సంఘర్షణగా జగన్ వర్సెస్ చంద్రబాబు రాజకీయం నడవడాన్ని మనం చూడబోతున్నాం.